అండి. జనుల జీవితాల్లో సమాధానము అనేటటువంటిది లేదు. ఎందుకంటే దేవుడే ప్రారంభం చేశాడు, వారు వారు నడుస్తున్నటువంటి నచ్చినటువంటి మార్గములను బట్టి. అందుకే ఇక్కడ భక్తుడు ద్వారా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడవాలి. ఇప్పుడు మనం తగ్గించబడుతున్నాం కదా, తగ్గించబడటానికి కారణం ఏంటి అని కనుక చూస్తే ఆయన మార్గంలో మనము నడవట్లేదని. ఇప్పుడు నడవట్లేదు కాబట్టి మనం తగ్గించబడుతున్నాం. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మనము ఏమి అడగాలి అని లేఖనాలు మాట్లాడుతున్నాయంటే, మేలు కలిగే మార్గమేదో అని మనము అడగాలంట పుల్లరా. అంతా నాకే తెలుసు అనే ఆలోచనలో ఉండకూడదంట. అంతా తెలిస్తే మనం తగ్గించబడం. అన్నీ మనకే తెలిస్తే మనం ఏమాత్రం కూడా తగ్గించబడేటటువంటి స్థితిలో ఉండం. కాబట్టి మేలు కలిగే మార్గమేదో అది మనము అడిగి తెలుసుకుంటే లేఖనాలు మాట్లాడుతున్నాయి, అప్పుడు మనకు ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది, సమాధానము అనేటటువంటిది మనకు కలుగుతుంది. తగ్గించబడుతున్న కారణం ఏంటంటే మన నచ్చినటువంటి మార్గంలో నడవటాన్ని బట్టి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మనము మేలు కలిగే మార్గమేదో అని అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుణ్ణి అడగాలి, దైవజనులను అడగాలి, తోటి విశ్వాసులు మనకంటే విశ్వాస క్రమంలో అధికులుగా ఉంటున్నటువంటి వారిని అడిగి మేలు కలిగే మార్గమేదో అని అడిగి మనం తెలుసుకోగలిగినట్లయితే, ఆ మార్గంలో నడవగలిగినట్లయితే, అప్పుడు మనకును మన కుటుంబాలకి ఏం కలగబోతుందంటే నెమ్మది అనేటటువంటిది కలగబోతా ఉంది పుల్లరా.